మీరిప్పుడు లోపల ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాల్సిందే. ఇక్కడ కూడా మీరు వెళ్ళమంటే వెళ్తాను, వెళ్ళమంటారా అని బిల్డప్గా చెప్పింది. చెప్పండి. చంద్రిక కూడా చెప్తానని అంటుంది కదా, చెప్పనివ్వండి. అదేంటో నాకు ఇప్పుడే తెలియాలి. ఇదెక్కడ గోల్రా బాబు? దీన్ని ఇంకా మండించిందంటే నిజం కక్కేలా ఉందే. చెప్పు చెప్పు చంద్రిక, వింటాము, చెప్పు. నార్మోయ్! వద్దయ్యా, 4వ సారి అన్నారు. మరి గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెస్తుంటే ఏమనాలి? సైకోలాగా చెప్పు చెప్పు అంటే నోరు ముయ్యమనక ఇంకేమనాలి? మాట్లాడవే హర్ష. నువ్వు కరెక్ట్గానే మాట్లాడుతున్నావు కదమ్మా. లేదంటే చంద్రిక ఆ నిజం చెప్తుంది కదా. ఈయనకి అది వినాలని చాలా సంతోషంగా ఉన్నట్టుంది. ఎక్కడ దొరికారా బాబు అందరూ నా ప్రాణానికి? మీ కళ్ళలో ఈ భయం చూస్తుంటేనే మీరు ఏదో దాస్తున్నారన్నది క్లియర్ కట్గా అర్థమవుతుంది అత్తయ్య. చెప్పండి. చెప్పు చంద్రిక, ఏం మాట్లాడుకున్నారో చెప్పండి. ఏం చెప్పాలి వదిన గారు? పోనీ మీరేం వినాలనుకుంటున్నారో చెప్పండి, అదే చెప్తారు. వాళ్ళేం మాట్లాడుకున్నారో నాకేం తెలుస్తుంది ప్రేమ్? మీరు చందునన్న మాటలే అమ్మకి చెప్పిందనే కదా అమ్మ ఇంతసేపు చెప్తుంది. మీరన్న మాటలే మీకు మళ్ళీ వినాలన్నంత కోరికగా ఉందా? చందు కూడా మీలాగే మనిషి. సాటి మనిషి అన్న గౌరవం కూడా లేకుండా ఆ మాటలేంటి రోజా గారు? నేనేమన్నాను? మీకే తెలుసు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? నువ్వు చేసిన పెంట జరుగుతోంది. ఇంకేం మాట్లాడకుండా ఇంకోసారి చంద్రికని వెళ్ళమని చెప్పకుండా వెళ్ళిపో. ఈ గొడవ ఇంతటితో సమాప్తం. దానికి నేను ఒప్పుకోను. 25 ఏళ్ల నుంచి ఈ ఇంట్లో వర్క్ చేస్తుందమ్మా. మన ఇంట్లో ఒక మనిషి అయిపోయింది. తనని ఇంట్లోంచి వెళ్ళిపోమనడం కరెక్ట్ కాదు. అవును రోజా అమ్మగారు, అన్నేళ్లు ఇంట్లో ఉన్న మనిషిని ఉన్న పళంగా గెంటేస్తే దీనికి లేబర్ యాక్ట్ కూడా తోడవుతుంది. రూపాయి కూడా జీతం తీసుకొని తనని పంపిస్తే ఆ యాక్ట్ మిమ్మల్ని నిలదీస్తుంది. ఇన్నేళ్లుగా మీ బానిసలా ఆవిడ్ని చూసి పొమ్మంటారా అని చట్టం సెక్షన్గా మారి అదో పెద్ద కేసు అవుతుంది. మీ మెడకే చుట్టుకుంటుంది. మీరు వెళ్ళి జైల్లో కూర్చోవాల్సిన దుస్థితి కూడా వస్తుంది. ఎస్, ఇదే కరెక్ట్. ఇక్కడ అసలు 2 లాయర్లున్నారు. నా మీద పగతో నన్ను జైల్లో పెట్టించినా పెట్టిస్తారు. అవసరమా నాకు? ఇదంతా అనవసరం కదా రోజా. చిన్న విషయాన్ని తెగేదాకా లాక్కుని జైలుకి పోవటం అవసరమా? సర్లేండి, ఏదో ఎవరూ లేరని మానవత్వంతో వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు మాతో అలా మాట్లాడద్దు, సరేనా?